మొన్న ఆదివారం రోజు 17వ తారీఖు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం దిగుతుండగా 500 ఫీట్ల ఎత్తులో ఒక పక్షి విమానాన్ని ఢీకొన్నది. ఢీకొనటంతో ఆ పక్షి యొక్క రక్తపు మరకలు విండో గ్లాస్ మీద పడినట్లుగా కనబడుతుంది. అయితే పక్షి మాత్రం కింద కనబడలేదు, ల్యాండ్ మీద లేదు. మరి అది ఎంత దూరం పోయి ఉంటుందో ఆ దెబ్బకు. రక్తపు మరకలు పడ్డాయంటే పక్షి అవుట్ అయిపోయినట్లు లెక్క. ఆ పక్షి ఆ విధంగా ఎంతో దూరం పోయి పడి ఉంటుంది. ఆ యొక్క స్పీడ్కి దీని యొక్క స్పీడ్కి లేదా ఫ్యాన్కి తగిలి కూడా ముక్కలైపోయి ఉంటుంది, మట్టిలో కలిసిపోతుంది. ఈ విధమైన టైంలో విమానం ఆగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది తక్కువ ఎత్తులోనే ఉన్నది కాబట్టి క్షేమంగానే దిగింది. ఆ తర్వాత దాన్ని పరీక్షించారు, క్లీనింగ్ చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఉంటుంది విమానాలకు అడ్డు వచ్చిన పక్షులు. కాబట్టి బయట దేశంలో జరుగుతున్నటువంటి మ్యారేజీలు అక్కడనే చేసుకోవటం మంచిది. ఈ విమానాల బాధ ఎందుకు, ఇవన్నీ వినటం ఎందుకు అనేటటువంటి సింపుల్ సూత్రం పాటిస్తారా? బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.